ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ విచారిస్తున్నారు. తమ పార్టీపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ వారిపైన అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదులు చేశారు. దీంతో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. కాగా ఆ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వివరణలు ఇవ్వగా 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లు వివరణ ఇవ్వలేదని తెలిసింది. దానికి బలం చేకూరుస్తూ గురువారం స్పీకర్ వీరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. తక్షణమే తన నోటీసులకు అఫిడవిట్లు ఇవ్వాలని స్పీకర్ కోరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను 4 వారాల్లో తేల్చాలని నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేశారు. రెండో విడతలో 4 ఎమ్మెల్యేల మౌఖిక విచారణను స్పీకర్ పూర్తి చేయడంతో ఈ విచారణ ముగిసింది. అయితే దానం విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఆయన గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన ఆ నోటీసులకు వివరణలు ఇస్తే ఆ తర్వాత జరిగే విచారణలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ విచారణలో ప్రతికూల నిర్ణయం వెలువడితే రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందన్న భావనలో దానం నాగేందర్ ఉన్నట్లుగా ఆయన అంచనాలు చెప్తున్నారు. కాగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో దానం ఉన్నట్లుగా ప్రచారం జోరందుకుంది. దీంతో పాటు ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందడంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్కు సానుకూల వాతావరణం ఉందని, ఈ క్రమంలోనే రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్కు వచ్చే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం సులువు అవుతుందన్న యోచనలో అటు దానం ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఉన్నట్లుగా కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ విచారిస్తున్న సమయంలోనే దానం నాగేందర్ గురువారం ఢిల్లీకి వెళ్ళారు. ఆయన ఏఐసిసి పెద్దలతో సమావేశమయ్యారు. తాను రాజీనామా చేస్తే ఆ తర్వాత పరిస్థితి పైన కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు దానం ఢిల్లీ వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతుంది. తాను రాజీనామా చేస్తానని, తప్పకుండా గెలుస్తానని వారికి దానం నాగేందర్ చెప్పినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో తాను కూడా విజయం సాధిస్తానని, అయితే తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ పెద్దలను దానం కోరినట్టుగా కూడా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దీనికి తోడు దానం ఎప్పుడైనా తన రాజీనామాను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇక దానం నాగేందర్ గతంలో కూడా కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉండి 1994, 1999 ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లో ఆయన అప్పటి రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు. 2004లో అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ గెలవడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కావడం, దానం నాగేందర్ టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో ఆసిఫ్ నగర్కు బై ఎలక్షన్లు వచ్చాయి. కాగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్లో ఏర్పడింది. అప్పటి నుండి దానం ఎమ్మెల్యేగా అక్కడి నుండి పోటీ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 2009లో దానం గెలిచి మంత్రి అయ్యారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు రాజీనామా చేసి అప్పటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. మరి చూడాలి, ప్రస్తుతం అయితే మాత్రం ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే దానం విషయంలో అందరూ పార్టీ మారారు, బాగానే ఉంది, కానీ దానం విషయాలు అయితే మాత్రం ఏకంగా బీ ఫామ్ తీసుకొని ఇటు సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఇక దానం పార్టీ మారినట్టుగా టెక్నికల్గా అన్ని రకాలుగా కనిపిస్తుందని కూడా ఇటు అందరూ భావిస్తున్నారు. ఇక మరోవైపు దానం నాగేందర్ కూడా నగరానికి మంత్రి కావాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపొందడంతో ఆ జోష్లో మరొక ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ట్రాక్లో ఉంది. ఇది గెలవడానికి నాకు అవకాశం ఉంటుంది, అలాగే నగరానికి మంత్రి కూడా కావచ్చు అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా స్పీకర్ వేటు వేసే బదులు ముందే రాజీనామా చేస్తే బాగుంటుందని కూడా జోరుగా ఇటు ఆయన అనుచరులు చెప్తున్నారు. పార్టీలో చర్చ జరుగుతుంది. బయట రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశాన్ని తీసుకొస్తున్నారు. మరి చూడాలి, అనుకున్నట్లుగా అయితే మాత్రం అసలు ఇక అనర్హత కంటే ముందే
ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకవైపు సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఆయన కొన్ని రోజుల్లో కొన్ని గంటల్లో అయితే మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టయితే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రాజీనామా చేస్తే మాత్రం మరికొద్ది నెలల్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఉప ఎన్నికల్లో ఒకవేళ అధికార పార్టీ నుండి గెలవడం కారణంగా నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న కారణంగా నగరానికి మంత్రి కావాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరోవైపు ప్రత్యర్థుల నుండి ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కూడా పార్టీ మారినో ఒక పార్టీ ఎమ్మెల్యే గెలిచి మరో పార్టీలో ఉన్నామనే ఒక అపప్రదను కూడా తొలగించుకోవాలి. అలా ఎమ్మెల్యేగా మంత్రి కావాలని కూడా ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి అనుకున్నట్టుగా జరుగుతాయా లేకపోతే మరి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా లేదా అనేది మాత్రం చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం ఖైరతాబాద్ నియోజకవర్గానికి జూబ్లీహిల్స్ తర్వాత మరొక బైపోల్ రాబోతుందని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఇక బైపోల్కు సిద్ధమవుతున్నట్టయితే ప్రచారం జరుగుతుంది. మరి ఎప్పుడు జరుగుతుంది, మరి ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేస్తారా లేదా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో మరికొద్ది సమయంలో మాత్రం ఈ అంశంపై అయితే మనం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ జూబ్లీహిల్స్ తర్వాత ఖైరతాబాద్లో బైపోల్ వచ్చే అవకాశం ఉంటే దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉందా లేకపోతే ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేసి చెప్పండి.